ఆదికాండం 16వ అధ్యాయం. హాగరు, సారాయి అండ్ ఇస్మాయేలు దేవుని యొక్క వాగ్దానం కోసం వేచి ఉండటం. ఈ యొక్క అధ్యాయంలో చాలా అద్భుతమైన ఆధ్యాత్మికమైన సత్యాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు రావడానికి తండ్రైన దేవుడు చూపిన కృపను బట్టి నేను ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గమనించని ప్రియమైన వాళ్ళారా, మనం ఆదికాండం 15వ అధ్యాయంలో చాలా విషయాలు చూసి ఉన్నాం. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన, దేవుడు చెప్పిన మాటలు, నీ స్వంత శరీరం నుండి పుట్టినవాడై నీకు వారసు అవుతాడని. అంతేకాకుండా ఆకాశంలోని నక్షత్రాలను చూపిస్తూ నీ సంతానం ఇలాగే ఉంటుందని దేవుని యొక్క వాగ్దానం మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఒక సమస్య ఉంది. దేవుని వాగ్దానం ఉంది, కానీ వాగ్దానం నెరవేరడానికి ఇంకా సమయం పడుతుంది. ఇక్కడే ఆదికాండం 16వ అధ్యాయం అనేది ప్రారంభమవుతుంది. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని కోసం ఎదురు చూస్తామా, లేక మన చేతులతో దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తామా? గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అధ్యాయంలో మనకి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం అనేది మనకు కనిపిస్తుంది. ఒక మానవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను మన యొక్క అధ్యాయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి వచనం మనం చూసినట్లయితే కనుక అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. అబ్రాహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఇక్కడ సారాయికి సంతానం లేదు. అబ్రాహాము భార్య సారాయికి సంతానం లేదు. ఆమెకు ఒక ఐగుప్తియ దాసి ఉంది. ఆమె పేరు హాగరు. అదే రెండవ వచనం మనం చూసినట్లయితే కనుక, కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలిగి వచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారాయి మాట వినను. ఇక్కడ సారాయి చెప్పిన మాట అబ్రహాము విన్నాడు. సారాయి యొక్క ప్రణాళిక మనకు కనిపిస్తుంది. సారాయి అబ్రహాముతో ఇలా అంటుంది. అదేంటంటే, యెహోవా నాకు పిల్లలు కలగకుండా చేశాడు. తర్వాత ఆమె హాగరును అబ్రహాముకు ఇచ్చింది. ఆ కాలంలో సామాజిక ఆచారాల ప్రకారం ఒక భార్యకు సంతానం లేకపోతే ఆమె దాసి ద్వారా పిల్లలు పొందే విధానం కొన్ని సమాజాల్లో కనిపించేది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనకు కనిపిస్తుంది. అదేంటంటే, దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడు, కానీ దేవుని సమయాన్ని ఎదురు చూడటం కష్టంగా అనిపించింది. సారాయి యొక్క తప్పు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సారాయి సమస్యను చూసింది. నాకు పిల్లలు లేరు. ఆమె పరిష్కారం నేనే ఏదైనా చేయాలి. కానీ విశ్వాసం చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని సమయాన్ని నేను నమ్ముతాను అనే విశ్వాసం మనకు సారాయి జీవితంలో కనిపించదు. మన జీవితానికి ఒక పాఠం మనకు కనిపిస్తుంది. అదేంటంటే, కొన్నిసార్లు మనం కూడా ఇలా చేస్తాం. దేవుడు సమాధానం ఇవ్వడం లేదు అని భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. తప్పు సంబంధాలు కలిగి ఉంటాం. తప్పు ఆర్థిక నిర్ణయాలు, తప్పు ఉద్యోగ నిర్ణయాలు, తప్పు ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకుంటాం. దేవుని వాగ్దానాన్ని నమ్మడం మాత్రమే కాదు, దేవుని సమయాన్ని కూడా నమ్మాలి. అదే 3వ వచనం మనం చూసినట్లయితే కనుక, కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. ఇక్కడ సారాయి హాగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. అబ్రహాము కానాను దేశంలో నివసించి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అదే 4వ వచనం చూసినట్లయితే కనుక, అతడు హాగరుతో పోయినప్పుడు హాగరు గర్భవతి అయ్యను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాన్ని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇక్కడ గమనించండి. ఒక 4వ వచనం చూసినట్లయితే కనుక, హాగరు గర్భవతి అయింది. అబ్రాహాము హాగరుతో కలిసిన తర్వాత హాగరు గర్భవతి అయింది అని మనకు కనిపిస్తుంది. కానీ పరిస్థితి వెంటనే మారిపోయింది. హాగరు తన యజమానురాలిని తక్కువగా చూడటం ప్రారంభించింది. ఇక్కడ సమస్య అనేది ఇంకా ఎక్కువగా పెరిగింది. మొదటి సమస్య సంతానం లేదు. తర్వాత పరిష్కారం మనకి హాగరు కనుక కనిపించింది. ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే అసూయ, అవమానం, గర్వం
బాధ మనకు కనిపిస్తుంది. ఒక సమస్యను మనుషుల పద్ధతిలో పరిష్కరించడానికి ప్రయత్నిస్తే కొన్నిసార్లు మరిన్ని సమస్యలు అనేవి వస్తాయి అనే విషయం మనకి ఈ యొక్క 4వ వచనం ద్వారా మనకు కనిపిస్తుంది. అదే 5వ వచనం మనం చూసినట్లయితే కనుక, అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటి నీకు ఇచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని, నాకును నీకును యెహోవా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమనించిన ప్రియమైన వాళ్ళారా, 5వ వచనంలో సారాయి అబ్రహామును ప్రశ్నిస్తుంది. సారాయి అబ్రహాంతో నాకు జరిగిన అన్యాయానికి నీవే బాధ్యుడవు అనే భావంతో మాట్లాడింది. ఇక్కడ మనం ఒక కుటుంబంలో ఉద్రిక్తత ఎలా పెరిగిందో చూస్తాం. అది 6వ వచనం మనం చూసినట్లయితే కనుక, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చెయ్యమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి పారిపోగా, ఇక్కడ అబ్రహాము సారాయితో నీ దాసి నీ చేతిలోనే ఉంది కదా, నీకు నచ్చినట్లు ఆమెకు చెయ్యి అని చెప్పాడు. సారాయి హాగరును బాధించింది. అప్పుడు హాగరు పారిపోయింది. ఒక బాధపడుతున్న స్త్రీ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం హాగరు కేవలం దాసిగా చూడకూడదు. ఆమె ఒంటరిగా ఉంది, గర్భవతి అయి ఉంది, బాధలో ఉంది, అవమానించబడింది, తనకు రక్షణ అనేది లేదు, ఆమె అరణ్యంలోకి పారిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ ఒక హాగర్ను మనం చూసినట్లయితే కనుక 7వ వచనంలో మనకి యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా సూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొనెను. ఇక్కడ దేవుని దూత హాగరును కలుస్తాడు. హాగరు అరణ్యంలో ఒక నీటి ఊట దగ్గర ఉన్నప్పుడు యెహోవా దూత ఆమెను కనుగొన్నాడు. గమనించిన ప్రియమైన వాళ్ళారా, హాగరు దేవునిని వెతకలేదు, దేవుడే హాగరును వెతికి కనుగొన్నాడు. ఇది దేవుని హృదయాన్ని మనకు చూపిస్తుంది. ఇక్కడ హాగరు మనకి ఒక మాట అంటుంది, ఏంటంటే నన్ను చూసే దేవుడు. హాగరు అనుకున్నది ఏంటంటే నన్ను ఎవరు చూడడం లేదు, కానీ దేవుడు చూపించాడు, నేను నిన్ను చూస్తున్నాను అనేది. మన జీవితంలో కూడా మనకి బాధను మన యొక్క బాధలను ఎవరు చూడకపోవచ్చు, మన యొక్క కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, కానీ మన ఒంటరితనాన్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే 8వ వచనం మనం చూసినట్లయితే కనుక, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అని ఇక్కడ మనకి ఒక 8వ వచనంలో కనిపిస్తూ ఉంది. దేవుని దూత ఆమెను అడిగాడు, హాగరు సారాయి దాసి, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఇది కేవలం సమాచారం కోసం అడిగిన ప్రశ్న కాదు, కానీ ఇది ఆమె జీవితాన్ని ఆలోచించమని చేసే ప్రశ్న. నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్న మనకు కనిపిస్తుంది. మన జీవితంలో కూడా మనం కూడా కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఈరోజు దేవుడు మనల్ని అడిగితే గనక, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని మనల్ని అడిగితే గనక, నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని మనం అడిగితే గనక మన సమాధానం ఏమిటి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అది 9వ వచనం మనం చూసినట్లయితే కనుక, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పాను. ఇక్కడ 9వ వచనంలో తిరిగి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇది హాగరుకు చాలా కష్టమైన ఆజ్ఞ. ఆమె బాధపడింది, ఆమె పారిపోయింది, కానీ దేవుడు ఆమెను తిరిగి పంపుతున్నాడు. దేవుని మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ మనకు సులభమైన మార్గం కావాల్సిన అవసరం లేదు. అదే 10వ వచనంలో మనం చూసినట్లయితే కనుక, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. గమనించిన ప్రియమైన వాళ్ళారా, ఈ 10వ వచనంలో గొప్ప వాగ్దానం కనిపిస్తుంది. దేవుని దూత హాగరుతో చెప్తున్న మాట, నీ సంతానమును విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంతగా ఉంటుంది అని చెప్పాడు. ఇది ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తుంది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్లే హాగరుకు కూడా ఆమె సంతానం గురించి దేవుడు ప్రత్యేకమైన వాగ్దానం చేస్తున్నట్లు మనం చూడొచ్చు. అదే 11వ వచనం మనం చూసినట్లయితే కనుక, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు,
నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టదు. ఇస్మాయేలు పేరు మనకు కనిపిస్తూ ఉంది. ఇస్మాయేలు అనే పేరు యొక్క భావం ఏంటంటే దేవుడు వింటాడు, దేవుడు వినును అనే మాట అనే అర్థం. ఎందుకు ఈ పేరు పెట్టడం జరిగింది? ఎందుకంటే యెహోవా నీ బాధను విన్నాడు అనే మాటకు అర్థం అనమాట. ఎంత అందమైన సత్యం అండి. హాగరు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకున్న సమయంలో దేవుడు నేను నీ బాధను విన్నాను అని మనకి ఇక్కడ యొక్క ఇస్మాయిల్ అనే మాట ద్వారా మనకి యొక్క అర్థం అనేది మనకు తెలుస్తూ ఉంది. 12వ వచనం, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా ఇక్కడ ఇస్మాయేలు గురించి ప్రవచనం మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే ఇస్మాయేలు స్వభావం గురించి ఒక ప్రవచనం మనకు ఇవ్వబడింది. అతని జీవితం మరియు సంతానం ఇతరులతో సంఘర్షణల మధ్య ఉండబోతుందని చెప్పబడింది. ఇది తరువాతి తరాల చరిత్రతో సంబంధం కలిగి ముఖ్యమైన ప్రవచనంగా చూడబడుతుంది. అదే 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకునేను. ఎల్ రోయ్ అనే మాట మనకు కనిపిస్తుంది. ఎల్ రోయ్ అనగా అర్థం ఏంటంటే నన్ను చూచే దేవుడు. ఇది అధ్యాయంలోని అత్యంత అందమైన వచనాల్లో ఒక వచనం. హాగరు యెహోవాకు ఒక పేరు పెట్టింది. అదేంటంటే ఎల్ రోయ్, అర్థం నన్ను చూచే దేవుడు. హాగరు ఇలా ఆశ్చర్యపడింది, నన్ను చూచిన దేవుణ్ణి నేను ఇక్కడ కూడా చూసానా అనే మాట. ఇక్కడ ఎల్ రోయ్, ఎల్ అనగా దేవుడు, రోయ్ అనగా చూసేవాడు. కాబట్టి ఎల్ రోయ్ అనగా అర్థం ఏంటంటే నన్ను చూచే దేవుడు. ఈరోజు నీకు యొక్క దేవుని యొక్క సందేశంలో మన యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు మన యొక్క జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనం అనుకుంటూ ఉంటాం, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా సమస్య ఎవరికి తెలియడం లేదు, నా కన్నీళ్ళు ఎవరికి కనిపించవు, నేను ఒంటరిగా ఉన్నాను. అయితే ఈ విధంగా నువ్వు ఆలోచించినట్లయితే కనుక ఇక్కడ హాగరు కథను మనం గుర్తుంచుకోవాలి. ఎల్ రోయ్ అనగా అర్థం ఏంటంటే నిన్ను చూచే దేవుడు. కనుక ఆ తండ్రి అయిన దేవుడు నీ యొక్క సమస్యను ఎరిగినవాడు, నేను చూస్తూ ఉన్నాడు అనే మాటను మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 14వ వచనం మనం చూసినట్లయితే కనుక, అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహైరోయి అని పేరు పెట్టబడిన. అది కాదేశుకును బెరేదుకును మధ్యనున్నది. ఇక్కడ ఆ బావికి బెరులహై రోయి అని పేరు వచ్చింది. దాని భావం ఏంటంటే నన్ను చూచే జీవిస్తున్న వాణ్ణి బావి అని అర్థంతో సంబంధం కలిగి ఉంది. హాగరుకు ఆ ప్రదేశం దేవుడు తనను కలిసిన ప్రదేశం అని మనకి కనిపిస్తుంది. అది 15వ వచనం మనం చూసినట్లయితే కనుక, తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇస్మాయేలు అని పేరు పెట్టెను. హాగరు తిరిగి వచ్చింది, ఒక కుమారుని కనింది. అబ్రహాము అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టాడు. అదే 16వ వచనం చూసినట్లయితే కనుక, హాగరు అబ్రహామునకు ఇస్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. ఇక్కడ అబ్రహాము 86 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు ఇస్మాయేలు జన్మించాడు. ఇది అధ్యాయం ముగింపు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ప్రధాన నిబంధన సంతానం గురించి ఇంకా నెరవేర్చి ఉంది. తర్వాత ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో నిబంధనను మరింత స్పష్టంగా చేస్తాడు. అలా ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వివరణ మనం చూసినట్లయితే కనుక 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాగ్దానం మరియు మానవుని యొక్క తొందరపాటు మనకు కనిపిస్తుంది. దేవుని వాగ్దానం, నీ స్వంత శరీరం నుండి కుమారుడు వస్తాడు అనే మాట. మానవ ప్రయత్నం, సారా యొక్క ప్రయత్నం మనం చూసినట్లయితే కనుక హాగర్ ద్వారా కుమారుడు పొందుదాం అనే మానవుని ప్రయత్నం. సో ఇక్కడ ఫలితం ఏంటంటే కనుక ఇస్మాయిల్ జన్మించాడు. కానీ దేవుని యొక్క వాగ్దానం ప్రకారం పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. ఒక ముఖ్యమైన వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఇస్మాయిలు చెడ్డవాడు అని బైబిల్ చెప్పడం లేదు, కానీ అతను కూడా దేవుని దృష్టిలో ఒక మనిషి, హాగరు కుమారుడు. దేవుడు అతన్ని గురించి కూడా వాగ్దానం చేశాడు. కానీ ఇస్మాయిలు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన నిబంధన సంతానం కాదు. ఆ నిబంధన వాగ్దానం తర్వాత ఇస్సాకు ద్వారా కొనసాగుతుంది.
కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం ఒక అందమైన దేవుని స్వభావాన్ని చూస్తాం. అదేంటంటే దేవుడు బాధపడుతున్న వ్యక్తిని చూస్తాడు. యేసుక్రీస్తు పరిచర్యలో కూడా ఇదే హృదయాన్ని మనకు చూపిస్తుంది. అదేంటంటే యేసు తిరస్కరించబడిన వారిని చూశాడు, బాధపడుతున్న వారిని చూశాడు, పాపుల్ని చూశాడు, సమాజం పక్కన పెట్టిన వారిని కూడా చూశాడు, కన్నీళ్లను చూశాడు. దేవుని యొక్క హృదయం మనకు ఈ యొక్క మాట ద్వారా నిన్ను నేను చూస్తున్నాను అనే మాట మనకి కనిపిస్తూ ఉంది. కనుక ఈ యొక్క అధ్యాయంలో మనకు ఈ యొక్క అధ్యాయం ద్వారా మన జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు మన జీవితంలో ఒక విషయం ఆలస్యం అవుతుందా? మీరు దేవునితో ప్రభువా ఇంకెంత కాలం అని అడుగుతున్నారా? అయితే ఆదికాండం 16వ అధ్యాయంలో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తుంది. అదేంటంటే వేచి ఉండడం కష్టం కావచ్చు, కానీ దేవుని సమయాన్ని మార్చడానికి మన చేతులతో ప్రయత్నించకూడదు. మరొక వైపు మీరు హాగరులా బాధపడుతున్నారా? మీకు అన్యాయం జరిగిందా? మీరు ఒంటరిగా ఉన్నారా? అయితే ఎల్ రోయ్, నిన్ను చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మీ కన్నీళ్ళు దేవునికి కనిపిస్తున్నాయి, మీ ప్రార్థన దేవునికి వినిపిస్తుంది అనే విషయాలను మనం గ్రహించి దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ఈ నామానికి లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన గడిచిన కాలము సమయం సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఈరోజు యొక్క 16వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. మా జీవితంలో తొందరపడకుండా నీ సమయాన్ని నమ్మడం నేర్పించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేము ఎదురు చూడలేక మా స్వంత మార్గాలను ఎంచుకున్నప్పుడు మమ్మల్ని క్షమించే కృపను మాకు దయచేయండి. నీ వాగ్దానాలను మా శక్తితో నెరవేర్చడానికి ప్రయత్నించకుండా నీ సమయాన్ని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి. హాగరును అరణ్యంలో చూసినట్లే మా బాధలను కూడా నీవు చూస్తున్నావని మాకు గుర్తు చెయ్యి. మా కన్నీళ్లను చూడు, మా కన్నీళ్లను, మా ప్రార్థనలను, మా ఒంటరితనంలో మాతో మీరు ఉన్నందుకు నీకే వందనాలు. నీవే ఎల్ రోయ్ అనే మాట ద్వారా నన్ను చూసే దేవుడు గనక మీరే మాతో ఉండండి, మీరు మమ్మల్ని నడిపించండి. ఎవరు మమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు నాయనా. మా జీవితంలో ప్రతి నిర్ణయంలో నీ చిత్తాన్ని వెతికే జ్ఞానాన్ని మాకు దయచేయండి. తొందరపాటు నిర్ణయాల నుండి మమ్మల్ని కాపాడండి. నీ వాగ్దానం నెరవేరే వరకు విశ్వాసంతో ఎదురు చూసే సహనాన్ని మాకు దయచేయండి. ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో అందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి. మీరే ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నందుకు నీకే వందనాలు. మీ యొక్క మర్మాలను మీ యొక్క వాక్యం ద్వారా మాకు దయచేయండి ప్రభు యేసయ్య. నిత్యం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థించేస్తున్నాం తండ్రి, ఆమేన్. గమనించిన ప్రియమైన వాళ్ళారా, యొక్క ఆదికాండం 16వ అధ్యాయంలో 2 గొప్ప సత్యాలను మనకు నేర్పిస్తుంది. అదేంటంటే మొదటిది దేవుని యొక్క వాగ్దానం కోసం వేచి ఉండాలి. రెండవది మన బాధలో దేవుడు మనలను చూస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని సమయానికి ముందే మన చేతులతో పరిష్కారం చేయడానికి ప్రయత్నించకూడదు. హాగరు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. ఆమె ఏడ్చినప్పుడు దేవుడు విన్నాడు. ఆమెకు భవిష్యత్తు కనిపించినప్పుడు దేవుడు ఆమె భవిష్యత్తును చూశాడు. అందుకే ఈరోజు ఒక మాట మీ హృదయంలో మనం పెట్టుకోవాలి. అదేంటంటే ఎల్ రోయ్, నన్ను చూచే దేవుడు, మీరు ఒంటరిగా లేరు, మీ కన్నీళ్లు వృధా కావు, మీ ప్రార్థనలు దేవునికి వినిపిస్తున్నాయి, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక.